హలో ట్రేడర్స్, నేను మీ కవితా చౌదరి. సో ఈ రోజు మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఎలా పర్ఫార్మెన్స్ చేసింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ ఇన్ కేస్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలాగా మనం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, అండ్ సేమ్ ప్రైస్ రేంజ్ లో ఓపెన్ అయితే ఎలా మనం ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. మనం ఈ రోజు నిఫ్టీ ఎలా బిహేవ్ చేసింది అనే దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ 15 minutes లో మనకి బేరిష్ ఎలిఫెంట్ క్యాండిల్ ఇచ్చింది. సో ఎప్పుడైనా మార్కెట్ గ్యాప్ డౌన్ అయ్యి బేరిష్ ఎలిఫెంట్ క్యాండిల్ ఇచ్చింది అంటే మనము సెల్ సైడ్ చూస్తాము. ఆబ్వియస్లీ అందరూ సెల్ సైడ్ చూస్తారు, కానీ మనం ఎప్పుడు సెల్ సైడ్ ఆపర్చునిటీ చూడాలంటే ఈ బేరిష్ రెడ్ క్యాండిల్కి నెక్స్ట్ క్యాండిల్ కూడా బ్రేక్ చేసి క్లోజ్ అయితే అప్పుడు మనం సెల్ సైడ్ చూడాలి. సో అది క్లియర్ కన్ఫర్మేషన్ అనమాట సెకండ్ క్యాండిల్కి. బట్ మనకి ఎస్టర్డే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, సో వెరీ నియర్ బై ఉంది కాబట్టి మనం సెల్ సైడ్ ఆపర్చునిటీ చూడకూడదు. జస్ట్ ఇన్ కేస్ మార్కెట్ అలా కనుక బిహేవ్ చేస్తుంటే, సో మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇలా పైకి అప్ సైడ్ మూవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ ఇమ్మీడియట్లీ బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి ఈ ఏదైతే ఫస్ట్ 15 minutes క్యాండిల్ ఉందో దాన్ని బుల్లిష్ ఎంగల్ఫ్ చేసేసింది. సో దీనిలో కూడా మనం క్లియర్ కట్గా మనకు అప్ సైడ్ చూపించట్లేదు. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఇచ్చింది. సో ఈ 3 candlesని బేస్ చేసుకొని మార్కెట్లో అన్సర్టనిటీ అనేది మనం వెరీ క్లియర్గా తెలుస్తుంది. సో ఆఫ్టర్ దట్ మంచి బేరిష్ విక్ ఇచ్చి మనకి బేరిష్ క్యాండిల్ ఇచ్చింది. బట్ బాడీ అనేది చాలా చిన్నగా ఉంది. సో ఈ డే లోన్ అయితే క్రాస్ చేసి బ్రేక్ చేసి క్లోజ్ అవ్వలేదు. సో చెప్పాను కదా, సపోర్ట్ కూడా నియర్ బై ఉన్నప్పుడు మనం సెల్ సైడ్ చూడకూడదు. సో మార్కెట్ సైడ్ వేస్ రేంజ్ బౌండ్లోనే ఈ రోజు అంతా మార్కెట్ బిహేవ్ చేసింది. దెర్ ఈజ్ నో అప్ సైడ్ మూవ్స్ ఆర్ డౌన్ సైడ్ మూవ్స్. సో రేపు మార్కెట్ ఇన్ కేస్ ఇదే ప్రైస్ రేంజ్లో ఇక్కడ అరౌండ్ ఓపెన్ అయింది అనుకుంటే, సో మార్కెట్ రేపు ఇదే ప్రైస్ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుంటే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ మనకి ఒక క్యాండిల్ని ఫామ్ చేసింది అనుకోండి, లైక్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి మనకి ఈ క్యాండిల్ని నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఉందో బ్రేక్ చేసి మనకి క్లోజ్ అయ్యి ఈ ఎస్టర్డే ఈ లోని ఆల్మోస్ట్ ఈ రోజు లోని బ్రేక్ చేసి క్లోజ్ అయితే మనం కొంచెం సెల్ సైడ్ చూడవచ్చు. కానీ మనకి వెరీ నియర్ బై స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఇక్కడ ఫామ్ అయ్యింది 22,295 దగ్గర. సో మనం సెల్ సైడ్ ఇప్పుడు చూడటానికి లేదు అంటిల్ అన్లెస్ మనకి రేంజ్ బౌండ్లో మనకు మార్కెట్ ఓపెన్ అయ్యి మార్కెట్ ఫాల్ జరుగుతుంది అంటే 22,295 వరకు వెయిట్ చేయండి. ఇక్కడ మనకి ఒక మంచి బుల్లిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ పడింది అంటే ఈ క్యాండిల్ని మళ్ళీ నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసింది అనుకుంటే 22,400ని మనకి మళ్ళీ మార్కెట్ ఇక్కడ వరకు 511 22,531 వరకు ఈ గ్యాప్ ఉంది. మనకి ఈ మార్కెట్ కవర్ చేసే ఛాన్స్ ఉంది. లేదు రేపు ఏదన్నా బిగ్ మూవ్ జరిగితే ఇక్కడ వరకు కూడా 22,700 వరకు మనకి ఇక్కడ వరకు కూడా మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్ ఇలా సస్టైన్ అయ్యి మేబీ పైకి వెళ్ళొచ్చు. ఓకే, సో మనకి డౌన్ సైడ్ కనుక మనకి బేరిష్ క్యాండిల్ చూపిస్తే ఇది మనకి ఫస్ట్ సినారియో. ఓకే సార్, నెక్స్ట్ సినారియో మనకి రేంజ్ బౌండ్లో ఓపెన్ అయ్యి మార్కెట్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది అనుకోండి. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ కూడా ఈ బుల్లిష్ క్యాండిల్ అయ్యి ఈ ప్రీవియస్ క్యాండిల్ని బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయ్యింది అంటే 535కి అబో మనం ఇక్కడ ఇంకా మనకి చాలా నియర్ బై ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఒక సపోర్ట్ మనం థర్డ్ క్యాండిల్కి కూడా ఎట్ ఎనీ కాస్ట్ వెయిట్ చేయాల్సిందే. సో 22,531 బ్రేక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ అయ్యి క్యాండిల్ పైన క్లోజ్ అయితేనే మీరు కాల్ సైడ్ చూడండి. 22,700 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది మనకి మార్కెట్ రేంజ్ బౌండ్ ఓపెన్ అయింది అనుకుంటే. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ సినారియో చూద్దాం. మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ చూపించింది అనుకుంటే వెయిట్ చేయండి. నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ మనకి బుల్లిష్ చూపించి ఈ క్యాండిల్ని బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయండి. కానీ మనకు రెసిస్టెన్స్ వెరీ నియర్ బై ఉంది కాబట్టి ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మీరు
బై సైడ్ చూడొద్దు, సెల్ సైడ్ ఆపర్చునిటీకి చూడండి. ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ ఇలా సస్టైన్ అయ్యి అండ్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మనకి అరౌండ్ 22,500 పైన అబౌవ్ ఓపెన్ అయితే వెయిట్ చేయండి. 700 వరకు మంచి ర్యాలీ, మంచి ఆపర్చునిటీ ఇచ్చినా కూడా వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్ డ్యామ్ షూర్గా రివర్స్ తీసుకుంటుంది. ఇక్కడ వరకు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. లేదు ఈ సపోర్ట్ని కూడా అది బ్రేక్ చేసింది అంటే మళ్ళీ అగైన్ మార్కెట్ 22,400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ బుల్లిష్ సినారియో, బుల్లిష్గా చూపిస్తే. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, వెరీ నియర్ బై మనకి ఇక్కడ సపోర్ట్ ఉంది 22,531 దగ్గర. సో నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేయండి. అది కూడా బ్రేక్ చేస్తే మనం మార్కెట్ 12,400 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇక్కడ నుంచి 400 వరకు వచ్చి ఇక్కడ మళ్ళీ అగైన్ మార్కెట్ కొంచెం సేపు సస్టైన్ అయ్యి మళ్ళీ 22,290 వరకు వచ్చేది, 200, 290, 300 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి మార్కెట్ కనుక మనకి బేరిష్గా చూపిస్తే ఇది మనకి సినారియో. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ సినారియో చూద్దాము. మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అనేది. మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ అరౌండ్ హియర్ కానీ అయ్యిందనుకోండి, మనకి బుల్లిష్ క్యాండిల్ చూపించింది అంటే మీరు అంటిల్ 22,400ని ఇంకొక క్యాండిల్ క్రాస్ అయ్యి, ఫస్ట్ క్యాండిల్ని క్రాస్ అయ్యి నెక్స్ట్ క్యాండిల్ కూడా బుల్లిష్ చూపించి బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయితేనే మీరు సెల్ సైడ్ చూడండి. ఓకేనా, 22,535కి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కొంతసేపు సస్టైన్ అయ్యి మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళొచ్చు. మార్కెట్లో మంచి గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే. ఓకే, లేదు మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి బేరిష్ క్యాండిల్ చూపించింది అనుకుంటే అంటిల్ అన్లెస్ 22,242 క్రాస్ అయ్యే వరకు మీరు సెల్ సైడ్ చూడొద్దు. దీన్ని బ్రేక్ చేసింది అంటే బిగ్ క్యాండిల్ ఇచ్చి, ఒకవేళ బిగ్ క్యాండిల్ ఇచ్చి దీన్ని బ్రేక్ చేసింది అంటే నెక్స్ట్ క్యాండిల్ క్లోజింగ్ వరకు వెయిట్ చేయండి. దీని కింద వెయిట్ చేస్తే నేను ఇప్పుడు మీకు 15 మినిట్స్ క్యాండిల్స్లో చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు డే క్యాండిల్లో చూపిస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ 22,295, 22,300ని కనుక బ్రేక్ చేస్తే మార్కెట్ 21,970 వరకు వచ్చే ఆప్షన్ ఉంది. ఇది ఏదైతే ఉందో మీరు ఇది స్ట్రాంగ్ సపోర్ట్ 21,763 నుంచి 21,940 వరకు ఇన్ బిట్వీన్ మార్కెట్ రేంజ్ బౌండ్ అయ్యే ఛాన్స్ ఉంది. మన మార్కెట్ ఇక్కడ అవుతుంది కదా, రేంజ్ బౌండ్ అవుతుంది కదా, సో అలాగా. సో ఇది స్ట్రాంగ్ సపోర్ట్ అనమాట. దీన్ని బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా పడవచ్చు. లేదు అంటే మార్కెట్ ఇక్కడ దీన్ని బ్రేక్ చేసింది అంటే 300ని మనకి 21,945 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఓకేనా, విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది చూసారుగా ఎంత బుల్లిష్ క్యాండిల్ ఉందో ఇక్కడ. సో ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీకు అర్థమైంది కదా, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అని. సో రేంజ్ బౌండ్ ఓపెన్ అయితే ఎలా ట్రేడ్ ప్లాన్ సెట్ చేసుకోవాలి అని. ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. సో బ్యాంక్ నిఫ్టీ రేపటి అనాలిసిస్ మనం చూద్దాము. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నేను డ్రా చేసి పెట్టాను. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంటే కొంచెం బెటర్ మూవ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. చూసారా, ఎంగల్ఫ్ క్యాండిల్ ఇచ్చింది, కానీ దీని పైన బ్రేక్ చేయలేదు. మీరు అప్ సైడ్ చూడటానికి దీని పైన బ్రేక్ చేసి మంచి బుల్లిష్ క్యాండిల్ ఇచ్చి బ్రేక్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది అంటే మనం ఇక్కడ వరకు స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది 51,800 దగ్గర, అక్కడ వరకు బయింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు. కానీ ఇది ఇమ్మీడియట్లీ చూసారు కదా, మనకి బేరిష్ క్యాండిల్ ఇచ్చి ఫాల్ అనేది జరిగింది. ఇక్కడ చూడండి సపోర్ట్ ఎంత బాగా తీసుకుందో. ప్రీవియస్ డే సపోర్ట్ ఇక్కడ నుంచి క్యాండిల్స్ రిజెక్ట్ అయ్యి బిగ్ ఫాల్ జరిగింది. అలానే ఈరోజు అది సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఈ డే హైని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది, బట్ మళ్ళీ ఫాల్ జరిగిపోయింది. మళ్ళీ ఇదే ప్లేస్లో సపోర్ట్ తీసుకుంది. సో కొంచెం మూవ్మెంట్ ఇచ్చినా కూడా ఒకే ప్రైస్ రేంజ్లో ఇది కూడా సైడ్ వేస్ మార్కెట్లోనే ఈరోజు పర్ఫార్మెన్స్ చేసింది. సో మనం ఇప్పుడు రేపు బ్యాంక్ నిఫ్టీ ఎట్లా బిహేవ్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాము. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ సేమ్ ప్రైస్ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుంటే బుల్లిష్
క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుంటే, బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకుంటే ఇంకొక దాన్ని బ్రేక్ చేసి బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసే వరకు వెయిట్ చేయండి. సెకండ్ క్యాండిల్ ఇది అంటిల్ 570-40 దగ్గర వరకు మనకి రెసిస్టెన్సీ అనేది ఉంది. ఓకేనా, చూడండి ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఎంత బాగా ఫామ్ చేస్తుందో. ఆ డేకి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఇది రెసిస్టెన్స్ గా వర్క్ అయింది. సో ఇక్కడ మీరు వెయిట్ చేయండి. మార్కెట్ ఈ రెసిస్టెన్స్ ని కనుక బ్రేక్ చేస్తే మంచి బుల్లిష్ క్యాండిల్ తో మీరు అప్ సైడ్ మూమెంటం చూడొచ్చు. అప్ సైడ్ మూమెంటం చాలా బాగుంది. 51 నుంచి 52 వరకు మనకి 1000 పాయింట్స్ ఉంది. కానీ ఐ డోంట్ థింక్ సో ఇంత మంచి బిగ్ మూవ్స్ అనేది రేపిస్తుంది అని నేను అనుకోవట్లేదు. బట్ ఆపర్చునిటీ నేను మీకు చెప్తున్నా, ఇది వీక్లీలో కూడా మీరు చూసుకోవచ్చు. నేను నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కూడా చెప్తున్నాను. మంచి మూమెంట్స్ వస్తాయి వీక్లీ 2 days టెనీ కాస్ట్. సో మీరు ఇవి కన్సిడర్ చేసుకుని మార్క్ చేసి పెట్టుకోండి. ఓకే, సో ఈ సైడ్ సేమ్ రేంజ్ బౌండ్లో మార్కెట్ ఓపెన్ అయ్యి బేరిష్ క్యాండిల్ చూపించింది అంటే 49, 800, 891 వరకు బ్రేక్ చేసే వరకు వెయిట్ చేయండి. సో మార్కెట్ 49,200 వరకు రావచ్చు. ఇది ఇక్కడ మనకి మంచి గ్యాప్ ఉంది, ఇక్కడ మనకి మంచి గ్యాప్ ఉంది మనం పట్టుకోవటానికి. సో ఇది మనకి మార్కెట్ కనుక రేంజ్ బౌండ్లో ఓపెన్ అయ్యింది అనుకుంటే మీరు ఇలాగా ప్లాన్ చేసుకోండి. సో మార్కెట్ ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి. సో అగైన్ నెక్స్ట్ బుల్లిష్ క్యాండిల్ కోసం వెయిట్ చేయండి. బట్ స్టిల్ మనకి ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్సీ ఉంది. ఓకేనా, స్ట్రాంగ్ రెసిస్టెన్సీని అది ఇక్కడ బయింగ్ సైడ్ ఆపర్చునిటీకి మీరు చూడొద్దు. ఈ రెసిస్టెన్సీని బ్రేక్ చేయకపోతే బేరిష్ క్యాండిల్ మనకి ఇక్కడ ఫామ్ చేసింది అంటే సెల్ సైడ్ చూడండి. మనకి 50,500 వరకు మార్కెట్ 460 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా, లేదు మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ బేరిష్ క్యాండిల్ చూపించింది. సో ఆ సెకండ్ క్యాండిల్ కూడా దాన్ని బ్రేక్ చేసి ఇక్కడ చూపించింది అంటే సెకండ్ క్యాండిల్కి మీరు తీసుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక సపోర్ట్ ఉంది నియర్ బై. సో దీన్ని బ్రేక్ చేసింది అంటే మీరు ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేసి బయ్యింగ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయండి. ఓకేనా, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ మూవ్ వెయిట్ చేయండి. ఈ 300 వెయిట్ చేశారు అంటే మనకి ఇక్కడ ఒక 750 పాయింట్స్ పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మంచి బుల్లిష్ సైడ్ చూడొచ్చు. లేదు మార్కెట్ మూవ్ అటు వెళ్ళింది అంటే ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి మనకి సెల్ సైడ్ చూడండి. ఓకేనా, సో మీకు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలా చేయాలో నేను చెప్పాను కదా. సో ఇప్పుడు గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం ఎలా ప్లాన్ చేయాలి అనేది చెప్దాం. సో అరౌండ్ ఇక్కడ ఓపెన్ అయింది, లేదు ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటే మార్కెట్ బుల్లిష్ క్యాండిల్ చూపించింది అంటే సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేసి క్లోజ్ అయ్యింది అంటే మీరు ఇక్కడ వరకు మీరు ట్రేడ్ చేయొద్దు. నో ట్రేడ్ రేంజ్ ఇది అన్నమాట. ఇది ఏదైతే ఉందో మార్కెట్ మేగో సైడ్ వేస్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ వరకు వెయిట్ చేయండి. దీన్ని బ్రేక్ చేస్తే మనకి కొంచెం ఆపర్చునిటీ ఉంది. ఓకేనా, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి కొంచెం ఇచ్చింది మూవ్ అంటే మీరు చెయ్యొద్దు, ఈ ట్రేడ్ చేయొద్దు. ఇక్కడ నుంచి బేరిష్ చూపించిందంటే ఐ థింక్ మీరు ఈ ఆపర్చునిటీ సెల్ సైడే ఎక్కువ చూడండి. ఓకేనా, సో మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఒకవేళ బేరిష్ ఇచ్చింది అనుకోండి. సో 49,200ని కనుక బ్రేక్ చేసి ఆ నెక్స్ట్ క్యాండిల్ దాన్ని ఈ 200 బ్రేక్ చేయాలి, నెక్స్ట్ క్యాండిల్ దాన్ని బ్రేక్ చేసి క్లోజ్ అయ్యింది అంటే డ్యామ్ షూర్గా సెల్ సైడ్ చూడండి 47,600 వరకు మార్కెట్ వెళ్తుంది. ఓకేనా, ఇది మనకి సెల్లింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ఇస్తుంది. బయింగ్ ఆపర్చునిటీ మోస్ట్లీ చూడొద్దు, ఎందుకంటే నియర్ బై స్ట్రాంగ్ రేంజ్ బౌండ్ ఉంది. సో ఈ బిట్వీన్ రేంజ్ ఏంటంటే ఈ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ గేమ్ ప్లే చేస్తుంది కాబట్టి అది బ్రేక్ చేసే వరకు చూడొద్దు. ఇక్కడ వరకు ఇది బ్రేక్ చేస్తేనే మనకి ఇక్కడ ఉంటుంది. సో బయింగ్ సైడ్ చూడొద్దు, ఇక్కడ వస్తే సెల్లింగ్ సైడ్ చూడండి. 50,500 దగ్గర సెల్లింగ్ ట్రై చేయండి. ఇక్కడ కూడా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ చూపించింది అంటే 49,100 దగ్గర సెల్ సైడే చూడండి. ఓకేనా, ఇవండి సినారియోస్. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీకి రేపు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే యూస్ఫుల్గా అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. అండ్ మీరు కామెంట్లో నాకు చెప్పండి మీ వ్యూ ఏంటి, మీరు ఎలా ట్రేడ్ చేస్తున్నారు, ఇది ఎంత యూస్ఫుల్ అవుతుంది అని. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.